పందిటి మల్హోత్రా కేర్ ఆఫ్ మైదకూరు. మైదకూరు నియోజకవర్గంలో జనసేన జెండా పట్టిన మొట్టమొదటి జన సైనికుడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి జనసేన నేతగా అంచెలంచెలుగా ఎదుగుతున్న యువనేత. నాడు వైసీపీకి బలమైన కంచుకోటగా ఉన్న మైదకూరు లాంటి నియోజకవర్గంలో జనసేన సిద్ధాంతాలను గ్రామ గ్రామాన ప్రచారం చేసి నియోజకవర్గ ప్రజలలో గుర్తింపు తెచ్చుకున్నారు. మల్హోత్రా కష్టాన్ని గుర్తించిన జనసేన అధిష్టానం 2019లో ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. ఆ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ పార్టీ జెండాను మాత్రం వదలకుండా వచ్చారు మల్హోత్రా. మైదకూరు మున్సిపాలిటీలో నాడు జనసేన కౌన్సిలర్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ సంస్థ నెలకొల్పుకుని వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వారంలో సగం రోజులు నియోజకవర్గంలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఎవరెన్ని ఇబ్బందులకు గురిచేసినా సరే రానున్న రోజుల్లో మైదకూరు నియోజకవర్గంలో జనసేన బలోపేతానికి కృషి చేస్తానని అంటున్న మైదకూరు జనసేన ఇన్ఛార్జ్ పందిటి మల్హోత్రాతో ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పందిటి మల్హోత్రా గారు ఉన్నారు. మల్హోత్రా గారితో మాట్లాడదాం. నమస్తే మల్హోత్రా గారు. నమస్తే నాయుడు గారు. బాగున్నారా? బాగున్నామండి. ముందుగా పిలిచిన వెంటనే మా FTF కార్యక్రమానికి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సంతోషం అండి. మీకు కూడా, మీ టీవీ యాజమాన్యానికి, మీకు అలాగే మీ ఫాలోవర్ కూడా మీ కార్యక్రమాలని రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సార్. పందిటి మల్హోత్రా. సో మల్హోత్రా అంటే పేరు కొద్దిగా వెరైటీగా ఉంది సార్. మల్హోత్రా అనేది ఏంటంటే ఒకప్పుడు RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉండేవాళ్ళు. అప్పుడు 100 రూపీస్ నోట్ మీద, 50 రూపీస్ నోట్ మీద ఇక్కడ RN మల్హోత్రా అనే ఉండేది. సో ఇక్కడ సౌత్ ఇండియాలో కొద్దిగా అందరూ మామూలుగా నార్మల్గా సురేష్, నరేష్, మహేష్ ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు. ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుందనే ఉద్దేశంతో మా నాన్న 10th వరకే చదివారు. ఆయన కొద్దిగా ఐడెంటిఫికేషన్ బాగుంటుంది అని పెట్టారు. సో దానికి తగ్గట్టుగానే ఆయన అనుకున్నట్టుగానే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. టీచర్లు కానీ క్లాస్మేట్స్ కానీ క్లర్కులు కూడా అలాగే మల్హోత్రానా ఎక్కడ మీది నార్తా అంటారు. మీ నాన్నగారి పేరు ఏంటి సార్? మా నాన్నగారి పేరు పందిటి కృష్ణమూర్తి. ఆయన ఉత్తమ రైతు. ఇప్పటికీ ఒక 21 అవార్డులు వచ్చాయి, బెస్ట్ ఫార్మర్ అవార్డ్స్. అందులో జాతీయ ఉత్తమ రైతు అవార్డు కూడా ఒకటి వచ్చింది. రైట్, ఐడియా ఉంది నాకు. సో అందుకే మీ నాన్నగారు ఎప్పుడో ఊహించి, సో భవిష్యత్తులో ఇది ఒక సెన్సేషన్ కావాలి, ఈ పేరు ఒక డిఫరెంట్గా ఉండాలి, ఐడెంటిఫికేషన్ ఉండాలని మల్హోత్రా అని పెట్టారు. కరెక్ట్. సో దానికి తగ్గట్టే జనసేన పార్టీలో ఇన్ఛార్జ్ బాధ్యతలు. సో పందిటి మల్హోత్రా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, అవునా? లేదా స్టాఫింగ్ కంపెనీస్ ఏమున్నాయి సార్? ఫస్ట్ సాఫ్ట్వేర్ రంగంలో ఎప్పుడైతే నేను ఎంటర్ అయ్యానో 3 monthsకే ఒక కన్సల్టింగ్ ఫర్మ్ పెట్టేశాను. ఎందుకంటే అప్పటికి నేను అంతకుముందు లెక్చరర్గా ఉంటే, ఫిజిక్స్ లెక్చరర్గా ఒక 2 years చేశాక అర్థమైందనమాట ఈ టీచింగ్ ఫీల్డ్లో కొద్దిగా గ్రోత్ తక్కువ ఉంటుంది, ఇంకా కొద్దిగా ఎదగాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చి ఒక 1.5 years స్పెండ్ చేసి జాబ్ తెచ్చుకున్న మరుక్షణం నుంచి కన్సల్టింగ్ పెట్టేసి ఇప్పటికి ఈ రోజుకి 4,500 మందిని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తయారు చేశాం. ఒక్కొక్కరికి ఒక ప్యాకేజ్ వచ్చేసి 10 lakhs అబౌవ్, 10 lakhs to 15 lakhs, కొంతమందికి 18 lakhs కూడా వస్తుంది. సో కాబట్టి అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఉన్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు అవన్నీ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి. ఒక 3 years old దర్హాస్ గ్లోబల్ సర్వీసెస్ అని, అలాగే అజైల్ అని, మ్యాన్జియా సిస్టమ్స్ అని, IT మెంటర్ అని. సో ఆ రంగంలో మేము అదే రంగంలో ఉన్నాం కాబట్టి వాటి మీద స్టెప్ బై స్టెప్ కొద్దిగా రెవెన్యూ పెంచుకుంటూ అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో మొత్తానికి సాఫ్ట్వేర్ నుంచి పాలిటిక్స్లోకి రెండు మేనేజ్ చేస్తున్నట్టున్నారు ఇప్పుడు. అప్పటి నుంచి కూడా అంటే మేము బెంగళూరులో వృత్తిరీత్యా ఉన్నప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో ఆవిర్భావం రోజే మేము మా ఇన్స్టిట్యూట్లో ఒక పెద్ద ప్రొజెక్టర్ వేసేసి, దాని తర్వాత మా స్టూడెంట్స్ చాలామంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కాబట్టి 2014లో ఆవిర్భావం రోజే మేము ఆ రోజంతా మాకు ఒక పండుగ లాగా జరిగిందన్నమాట. అప్పటి నుంచే జనసేనలో జాయిన్ అయిపోయాం. ఇంకా తర్వాత 2017 రాష్ట్రం అంతా స్తబ్దుగా ఉంది. ఎక్కడే కానీ కార్యక్రమాలు ఏం జరగలే. అప్పటి వరకు ఇంకా చేయలేదు. ఇక మేము ఒక జెండాలు బుక్ చేసుకొని, జెండాలు రెడీ చేయించేసుకొని వీకెండ్స్ సాటర్డే, సండే, మండే ఆ 3 రోజులు
గ్రామాల్లోకి వెళ్ళిపోయి మొత్తము ఒక మైక్ భుజాన వేసేసుకొని మీరు మైక్ భుజాన వేసుకుని తిరిగేవారు. సోషల్ మీడియాలో నేను చాలా సందర్భాల్లో చూశాను. సో మీరు మాట్లాడుకుంటూ ఒక రిసీవర్ పెట్టుకొని ఒక మైక్ పట్టుకొని మీరే క్యాన్వాస్ మీరే అనౌన్స్ చేసేవాళ్ళు. అవునవును. అంటే సార్ మీకు అలాగా గ్రామాల్లో అలాగే అనౌన్స్ చేసుకుంటా మీరు వెళ్తా ఉన్నప్పుడు మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా గౌరవంగా ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడికి వచ్చి పాలిటిక్స్లో సాధారణంగా ఒక మైక్ పట్టుకొని ఊరు ప్రచారం చేస్తా వెళ్ళినప్పుడు మీకేమీ నామూషాన్ని అనిపించే చిన్నతనం అనిపించలేదు? అస్సలు అనిపించలేదండి. అది చాలా హ్యాపీగా అనిపించేది. ఎందుకంటే గ్రామస్తుల యొక్క రా ఫీలింగ్స్ వినేవాళ్ళం. ఓకే. అంటే వాళ్ళ యొక్క సమస్యలు, వీధి సమస్యలు, తాగునీటి సమస్యలు అవన్నీ అంతకుముందు తెలిసేది కాదు మాకు. మా నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయనే విషయం నాకు అప్పటికీ తెలియదు యాక్చువల్గా. అంతకుముందు అంటే మేము కానీ మా యొక్క కుటుంబం కానీ రాజకీయానికి చాలా దూరం, ఐడియా లేదు. ఓన్లీ ఓటింగ్ సమయంలో మాత్రమే మేము ఓటు వేసేసేవాళ్ళం. అది కూడా ఆ టైంలో 3 ఎలా ఉంటే అలాగా. అలాంటిది మేము పల్లెల్లోకి వెళ్ళిపోయి ఒక మంచి టీమును తయారు చేసుకొని అప్పుడు ఎవరైతే మొదలుపెట్టారో వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ అదే హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరితో గ్రామ సమస్యలన్నీ సేకరించుకుంటూ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉంటే చాలా మనసుకు ఏదో తెలియని హ్యాపీనెస్. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మనకి లక్షల ప్యాకేజ్ ఉన్నా ఓ పక్క కన్సల్టింగ్లో కొంతమందిని ప్లేస్ చేసి స్టూడెంట్స్ వచ్చి కాళ్ళు ముక్కుతూ ఉంటారు. వాళ్ళందరూ ఒక్కొక్కడికి ₹1,00,000 జీతము, ఊళ్ళల్లో పాలు పట్టుకునే వాడికి మనము జాబ్ వేయించి వాడికి నెలకు ₹1,00,000 వస్తూ ఉంటే వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. అలాంటివి అంత హ్యాపీనెస్ ఉన్నా కూడా ఇది గ్రామాల్లో ఈ రా ఫీలింగ్స్ వింటూ వాళ్ళ యొక్క సమస్యలన్నీ మనము తీసుకెళ్ళి అధికారులకు చేరవేస్తూ అవి సాల్వ్ అవుతూ ఉంటే ఎంతో హ్యాపీ అనిపించేది. అలాగే కొంతమంది క్యాన్సర్ పేషెంట్ ఉండేవాళ్ళు, వాళ్ళకి డబ్బులు డొనేట్ చేయడము. అలాగే కొన్ని గుళ్ళల్లో గుళ్ళు కట్టేస్తారు కానీ విగ్రహాలు ఉండవు, ఆ విగ్రహాలకి డబ్బులు ఇవ్వడం కానీ, కొంతమంది విద్యార్థులకి తండ్రి చనిపోయి ఉంటాడు, సింగిల్ మదర్ ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వడము. ఇలా ఇస్తూ ఉంటే నిజంగా చాలా మనసుకి చాలా చాలా సంతృప్తి కలిగింది. ఎప్పుడే కానీ చాలా మంచి పేరు, నామోషి అనే ఫీలింగ్ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఉండబోదేమో అని నా ఫీలింగ్. కానీ నాకు మాత్రం మల్హోత్రా గారు, ఎందుకంటే జనసేన పార్టీలో దాదాపుగా ఇన్ఛార్జీలు అందరితో నా పరిచయం ఉంది. సో మిమ్మల్ని అనేక సందర్భాల్లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఈయనేంటి ఇన్ఛార్జిగా ఉండి ఇలా మైక్ తీసుకొని ఊరు వెళ్ళి క్యాన్వాస్ చేస్తారు, ఒక పక్క ప్రొఫెషన్ చూస్తేనేమో సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి వచ్చారు. సో ఇది ఎట్లా సాధ్యపడుతుంది అంటే దేనికోసం? అందులోనూ కడప జిల్లా అంటే మరి మొదటి నుంచి కూడా అంటే అఫ్కోర్స్ ఇప్పుడు బ్రేక్ అయింది అనుకోండి, వైఎస్ఆర్ ఫ్యామిలీ కంచుకోట వాళ్ళ ఫ్యామిలీ కంచుకోటగా ఉండేది. అందులో మెగా అభిమానులు ఉన్నప్పటికీ కూడా ఆఫ్టర్ ప్రజారాజ్యం తర్వాత జనసేన వచ్చిన తర్వాత కాస్త ఎంతో కొంత కంపారిటివ్ పాపులారిటీ పబ్లిక్లో కొంచెం తగ్గిందని చెప్పుకోవాలి గతంలో, ఇప్పుడు పెరిగి ఉండొచ్చు. సో అలాంటి నియోజకవర్గంలో, మైదుకూరు నియోజకవర్గంలో అసలు ఛాన్సే లేదు, ఈయనేంటి రోజు మైక్ పట్టుకొని తిరుగుతారు నేను అనేక సందర్భాలు అనుకున్నాను. నిజమేనండి. అది మేము గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మా మొహాన్నే అనేవాళ్ళు, అన్నొచ్చేం చేసిండు తమ్ముడు చేయడానికి, ఈ విధంగా అనేవాళ్ళు అనమాట. అంటే మమ్మల్ని డిసప్పాయింట్ చేసేవాళ్ళు. మేము నోట్స్ రాస్తూ ఉంటే వచ్చాడండి పెద్ద మనిషి, నోట్స్ రాస్తున్నాడు, ఏం చేస్తాడో చూడండి. సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వచ్చేటివి, కానీ అవన్నీ ఏం పట్టించుకోలేదు. ఎవ్రీ వీక్ సేమ్ స్కెడ్యూలే. 3 రోజులు నియోజకవర్గంలో ఉంటాం, 4 రోజులు బెంగళూరులో ఉంటాం, లేదా 4 రోజులు నియోజకవర్గంలో ఉంటాం, 3 రోజులు బెంగళూరులో ఉంటాం. ఇదే స్కెడ్యూల్ ఎవ్రీ వీక్. ఎన్ని సంవత్సరాలు సార్ అలాగా? 2017 నుంచి, అంతకుముందు 2017 నుంచి సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా మా వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో కానీ, నా ఫేస్బుక్ పందిరి మల్హోత్రా నా అకౌంట్ కానీ అవన్నీ అట్లే ఉన్నాయి. లక్కీగా నా అకౌంట్ని ఎవరైనా డిస్టర్బ్ చేయడం కానీ, ఇలా ఏదన్నా కొట్టేసి నా అకౌంట్ డిజేబుల్ చేయడం కానీ ఏం చేయలేదు. అన్నీ అట్లాగే ఉన్నాయి, హిస్టరీ అంతా అట్లాగే ఉంది. ప్రతి గ్రామం తిరుగుంటారు, అయితే ప్రతి గడప తొక్కుంటారు. 450 గ్రామాలు ఉన్నాయండి. 450 గ్రామాల్లో మేబీ ఒక 10-20 గ్రామాలు కొన్ని తిరగలేకపోయి ఉండొచ్చు. కానీ మొన్న కూడా ఈ పొత్తులో భాగంగా మేము డిసెంబర్ 23 నుంచి మా పుట్టా సుధాకర్ యాదవ్ అభ్యర్థి ఎప్పుడైతే పొత్తు అనౌన్స్ చేసినారో ఇమీడియట్గా మొత్తం ఊరు మళ్ళీ కొట్టాం. దగ్గర 60 పంచాయతీలలో మేము స్పీచెస్ ఏర్పాటు చేయడం. ఆయనతో కలిసి తిరిగారా లేకపోతే మీ పార్టీకి? ఆయనతో కలిసి లాస్ట్ మూమెంట్లో ఒక 10 రోజులు 15 రోజులు ఏంటంటే ఒకే గడపకి వెళ్ళి, ఒకే ఇంటికి వెళ్ళి, ఒకే అభ్యర్థికి ఇద్దరం నమస్తే పెట్టడం ఏందనుకుని ఇద్దరం మాట్లాడేసుకొని, అన్న నేను ఇలా వెళ్తాను, మీరు యూజువల్గా ఎక్కడ వెళ్ళేవాళ్ళు అక్కడ వెళ్ళండి అని కొన్ని లాస్ట్ 10-15 డేస్ సపరేట్గా వెళ్ళడం జరిగింది. కానీ మొదట్లో మాత్రం ఇద్దరం కలిసే 450 విలేజెస్ ఉంటాయి. 450 విలేజెస్లో ఆల్మోస్ట్ ఒక 380-390 విలేజ్ ఇద్దరం కలిసి తిరిగాం. ఓకే. మనిషిని పలకరించాం. ఎక్కడో ఒక ముసలావిడ మంచం మీద ఉన్నా కూడా ఇద్దరం కలిసి వెళ్ళి పలకరించి ఆమెను అడిగి మాట్లాడి అసలు ఎంత బాగా తిరిగామంటే చాలా సంతృప్తినిచ్చింది ఈసారి.
అంతకుముందు 2017 నుంచి తిరిగాము, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగాము, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో తిరిగాము, పంచాయతీ ఎన్నికల్లో తిరిగాము, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశాం, దాదాపు 20 పంచాయతీలో పోటీ కానీ చేశాం. మల్హోత్రా గారు స్థానిక సంస్థల్లో ఐ థింక్ మైదుకూరు మున్సిపాలిటీ కదా మైదుకూరు. అవునండి, అవును. సో మైదుకూరు మున్సిపాలిటీలో జనసేన ఒక కౌన్సిలర్ గెలిచారు కదా. అవునండి, అవును. సో ఎలా సాధ్యమైంది అది? అంటే ఈ జనసేన కౌన్సిలర్ ఏంటంటే మేము ఒక 5 వార్డులు బాగా ఫోకస్ చేశాము, మొత్తం 10 వార్డులు పోటీ చేశాం. అంటే అన్నీ చేసినా కూడా కోర్స్ నియోజకవర్గంలో అందరూ అన్ని వార్డులలో బంధువులు ఉన్నారు, క్లాస్మేట్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ అన్ని చోట రిజల్ట్ చూపించలేమనే ఉద్దేశంతో ఏం చేసామంటే కొన్ని వార్డులు 5 వార్డులు ఫోకస్ చేసాము. 3 వార్డులో చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఒక వార్డులో మాత్రం ఏంటంటే మేము ఎట్లా అంటే ఫుల్ ఫోకస్ మాతో ఉన్న టీం ఏం చేశారంటే ఎక్కడెక్కడో హైదరాబాద్లో, చెన్నైలో, ముంబైలో ఉన్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఒకరు ఫోకస్ చేశారు. అలాగే లాస్ట్ రోజు ఏంటంటే ఇంటింటికి వెళ్ళి ఎవరైతే ఓటు వేయలేదో వాళ్ళని తీసుకెళ్ళి దగ్గరుండి వేయించేసి, అలాగే మాకు ఆ యొక్క వార్డులో ఉన్న వాళ్ళందరినీ ఇంటింటికి 10 సార్లు తిరిగి అసలు మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగాం అనమాట. చాలా హార్డ్ వర్క్ చేస్తే రిజల్ట్ బాగా వచ్చింది. వచ్చిన తర్వాత టైఅప్ అవ్వడము, రాత్రి అసలు స్టేట్ అంతా చక్కర్లు కొట్టేసింది. మైదుకూరులో ఒక కౌన్సిలర్ గెలిచింది, రాయలసీమలో గెలిచింది. సో ఆ అభ్యర్థి కూడా ఇప్పుడు మాతోనే ఉన్నాడు. ఆ అభ్యర్థి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాదనపల్లి బాబు అని జాబ్ చేస్తున్నాడు. జాబ్ చేస్తూ సర్వీస్. ఆ అబ్బాయి కూడా ఏంటి వచ్చేటప్పుడు మాతో ప్రచారానికి వస్తూ ఓ పక్క టీం మీటింగ్ అటెండ్ చేసి, ఓ పక్క కార్లో కూర్చొని టీం మీటింగ్ అటెండ్ చేసి, అది అయిపోయిన వెంటనే మళ్ళీ వచ్చి మాతో దండం పెట్టేవాడు అందరికీ. అసలు డోర్ టు డోర్ కొట్టాం. ఇప్పుడు కూడా మా యొక్క వార్డు ప్రజలు మాతోనే ఉన్నారు. అసలు మొన్న కూడా మేము ఎన్నికల్లో వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళకు కూడా అర్థమైంది ఈ వార్డులో మార్పులు చేర్పులు రాబోతున్నాయని. అదే ఒక చిన్న డౌట్ అడుగుతాను, అనుకోరుగా డబ్బులు పంచారా సార్ ఏమన్నా? డబ్బులు యాక్చువల్గా ఏంటంటే ఓటర్ని మేము వాళ్ళ మనసు శాంతింపజేసాం. యాక్చువల్గా డబ్బులు పంచగలిగితే ఏంటంటే మేము ఇప్పుడు పోటీ చేసిన 10 వార్డులలో పంచవచ్చు. ఎందుకంటే మేము బెంగళూరు నుంచి మైదుకూరుకి తిరిగేటప్పుడు అయ్యే ఫ్యూయల్ ఖర్చుని, ఆ యొక్క ఫ్యూయల్ ఖర్చుకు మనం ఓటుకు నోటు ఇచ్చినా కూడా మేము 5-6 వార్డులలో అఖండ మెజార్టీతో గెలుస్తాం. కానీ అలా చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పిన ఏంటంటే స్టార్టింగ్లో కూడా మనకి 0 బడ్జెట్ పాలిటిక్స్. ఆయన నాకు బీఫామ్ ఇచ్చాడు కూడా ఒకటే మాట అన్నాడు, నమ్మి ఇస్తున్నాను బాగా పనిచేయని. నేను ఆయనతో కలిసి 30 సెకండ్సే. నమ్మి ఇస్తున్నాను బాగా పనిచేయని ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఆయన కలిసింది. అంతకుముందు కూడా నేను 5 సంవత్సరాలు ఎప్పుడు కలవలేదు పవన్ కళ్యాణ్ గారిని. మా వాళ్ళ ఎవరైతే మా టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు కూడా ఆయనతో పవన్ కళ్యాణ్ గారితో ఫోటో కూడా దిగలేదు. మేము అందరం కలిసి ఇప్పుడే ఫొటోస్ అలా ఇంతవరకు నాతో పవన్ కళ్యాణ్ గారితో ఉండేది 3 ఫోటోలే. అది కూడా ఒకసారి తిరుపతిలో ఒక 2-3 మినిట్స్, ఒకసారి బీఫామ్ ఇస్తూ 30 సెకండ్స్, ఇంకోసారి యంగ్స్టర్స్ అంతా కలిసి ఒక ఫోటో దిగడం ఒకటి. అలాగా మేము ఆయన చెప్పిన ఆశయాలు, సిద్ధాంతాలని తూచా తప్పకుండా పాటించే వాళ్ళలో టాప్ 5 టాప్ 3లో నేను ఉంటాను. నేను ఇప్పటికీ నమ్ముతా. సార్ మీకు 2019లో అసలు ఎలా వచ్చింది బీఫామ్? మీకు గాడ్ ఫాదర్ ఉన్నారా జనసేనలో? అంటే మేము చేసే కార్యక్రమాలు ఇప్పుడు డైరెక్ట్ నాదెళ్ల మనోహర్ గారు ఫోన్ చేసి, అంటే ఇప్పుడు కొంతమందిని ఎంకరేజ్ చేస్తా అనే ఉద్దేశంతో ఏంటంటే డైరెక్ట్ ఫోన్ కాల్. స్టేట్లో 175 నియోజకవర్గాలు ఉంటే టాప్ కాల్ మాకు చేసేవాళ్ళు ఆయన. ఏ మల్హోత్రా ఎలా నడుస్తూ ఉంది అది అని. ఇప్పటికి కూడా నా దగ్గర వాయిస్ నోట్. మనోహర్ గారు. అంటే మేము సిన్సియర్గా చేస్తున్నాం అనే ఉద్దేశంతో పార్టీకి వెళ్ళిపోయింది. జనబాట అని, తర్వాత జన తరంగం అని చెప్పి ఇలా చాలా ప్రోగ్రాములు పార్టీ పెట్టేది. ప్రతి ప్రోగ్రాంలు కూడా మేము చాలా స్వచ్ఛందంగా అందరికంటే ముందు తీసుకెళ్లేవాళ్ళం. ఈవెన్ ఇప్పుడు ఎన్ఆర్ఐలు అమెరికాలో కూడా ఏవైనా కార్యక్రమాలు డిస్ప్లే చేయాలంటే మాది ఉండేది. ఇప్పుడు కూడా నా ఫేస్బుక్లో అక్కడెక్కడ ఉన్నాయి. అంటే మేము చేసిన కార్యక్రమాలని వాళ్ళు శాంపుల్గా తీసుకొని డిస్ప్లే చేసేవాళ్ళు. ఇలాగా మనకి ఐటీ ప్రొఫెషనల్స్, టీమ్ మెంబర్స్, సపోర్టర్స్, నేను ప్లేస్ చేసిన వాళ్ళు కూడా ఐటీలో ఒక 300-400 మంది జనసేన వాళ్ళు ఉన్నారు. మా నియోజకవర్గంలో ఒక 150-200 మంది జనసేన వాళ్ళు ఉంటారు. నాతో పాటు పనిచేసే వాళ్ళు కొంతమంది జనసేన వాళ్ళు ఉంటారు. అలా చేయడం వల్ల ఏంటంటే మొత్తం గాడ్ ఫాదర్ అంటూ ఇప్పుడు మమ్మల్ని బాగా హ్యాపీగా రిసీవ్ చేసుకునే వాళ్ళు మీడియా హెడ్ హరిప్రసాద్ గారు ఉన్నారు, నాగబాబు గారు ఉన్నారు, నాదెళ్ల మనోహర్ గారు ఉన్నారు, అంతకుముందు తోట చంద్రశేఖర్ గారు ఎంకరేజ్ చేశారు యాక్చువల్గా. అలాగా ఈ పార్టీలో ఏంటంటే టాప్ లెవెల్ చాలామంది తెలుసు, చాలామంది రోజు చాట్ చేసే వాళ్ళు ఉన్నారు, అసలు మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సూచనలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, దగ్గరికి వెళ్తే హ్యాపీగా ఆలింగనం చేసుకునే వాళ్ళు ఉన్నారు.
లక్కీగా ఏంటంటే జనసేన జీరో స్థాయి నుంచి పనిచేయడం వల్ల ఏంటంటే ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఉన్నారో వాళ్ళందరితో పరిచయాలు చాలా బాగా ఉన్నాయి. ఎన్ఆర్ఐలు కావచ్చు, పార్టీలో హై లెవెల్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు గెలిచిన అభ్యర్థులు లోకం మాధవ్ గారు కానీ వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు. అసలు చాలా హ్యాపీ. పెద్ద పెద్ద వ్యక్తులు, వాళ్ళు డబ్బులో పెద్ద వ్యక్తులే, దాని తర్వాత పలుకుబడిలో పెద్ద వ్యక్తులే, అలాగే గెలిచారు కూడా. అయినా కూడా వాళ్ళు ఎలాంటి బేసిజం లేకుండా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. నిజంగా చాలా బాగా మాట్లాడారు. కందులు దుర్గేష్ గారు కావచ్చు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు కావచ్చు, బొలిశెట్టి సత్య గారు అని ఒక ఆయన పెద్ద ఆయన ఉన్నారు, పెద్దవాళ్ళు. ఇట్లా చాలామంది, పసుపులేటి హరిప్రసాద్ గారు కానీ ఇట్లా చెప్తా ఉంటే చాలామంది వెల్ విషర్స్, పార్టీ సపోర్టర్స్తో పరిచయాలు బాగున్నాయి. కానీ మల్హోత్రా గారు, పుట్టా సుధాకర్ యాదవ్ గారికి మీకు ఎలాంటి అనుబంధం ఉంది? అయితే ఆయనకి సీట్ అనౌన్స్ చేసినప్పుడు మిమ్మల్ని ఆయన పిలిచారా లేకపోతే మీరు వెళ్ళారా ఆయనకి? అంటే ఫస్ట్లో మాకు పుట్టా సుధాకర్ యాదవ్ గారు మాకు ముందే ఇది ఎప్పుడైతే వార్డు మెంబర్స్ మేము గెలిచామో అంతకుముందు ముఖ పరిచయం ఉండేది అంతే. ఓకే. అంటే వాళ్ళు ఒక చోట ప్రచారం చేసుకుంటాం అంటే మేము ఒక చోట ఎవరి పని వాళ్ళది. ఎప్పుడైతే పొత్తులో భాగంగా కలిసామో అప్పుడు అంతకుముందు ఒకసారి మా యొక్క మద్దతు వాళ్ళకి అవసరమైంది యాక్చువల్గా. కానీ మేము పార్టీ అధిష్టానంతో డిస్కస్ చేశాం. సో అప్పుడు ఏం చెప్పారంటే, అప్పుడున్న పరిస్థితులు బట్టి టీడీపీ ఎంత దూరమో, వైసీపీ ఎంత దూరమో, టీడీపీ అంతే దూరం, ఇద్దరు సమాన దూరం కాబట్టి ఎవరికి మద్దతు ఇవ్వకండి అన్నారు. కానీ సుధాకర్ యాదవ్ గారు అప్పుడు అడిగారు కొద్దిగా మద్దతు ఇవ్వండి అని. సో మనసులో అంటే చాలా మంచి వ్యక్తి సార్. అప్పుడు మొత్తం మైదుకూరు మున్సిపాలిటీలో మొత్తం ఎన్ని కౌన్సిలర్ సీట్లు ఉన్నాయి? యాక్చువల్గా 24 ఉన్నాయి. సో మీరు ఒకటి, జనసేన ఒకటి. సో 23లో ఎవరెవరికి వచ్చాయి? యాక్చువల్గా వాళ్ళకి 12 వచ్చాయి. ఓకే. కాకపోతే ఒకరు వైసీపీ వాళ్ళు కిడ్నాప్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి కదా మ్యాజిక్ ఫిగర్. అవునవును తీసేసుకున్నారు. తర్వాత ఏం చేశారంటే ఎంపీది ఒకటి, ఎమ్మెల్యేది ఒకటి యాడ్ అయింది వాళ్ళకి. ఓకే. సో అప్పుడు వాళ్ళది మెజారిటీ అయిపోయింది. సో ఒకవేళ మేము ఇచ్చినప్పటికీ కూడా యూస్ కాదు. ఎంపీ ఎమ్మెల్యేది యాడ్ అయింది. మేము ఇచ్చినప్పటికీ యూస్ కాదు, లేకపోతే షరతులు పెట్టేవాళ్ళు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఏమని, అంతే కదా. అలాగా. సో ఆయనతో చాలా మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే మేము కూడా దాదాపు 4.5 నెలగా డోర్ టు డోర్ తిరిగాము. అసలు చాలా, ఇందాక కూడా మేము కలిసి వచ్చాము, మీ దగ్గరికి వచ్చే ముందు కూడా కలిసి వచ్చాము. చాలా బాగా చూసుకుంటారు. అనౌన్స్ చేసి ఆయన పేరు అనౌన్స్ చేసిన తర్వాత మీరు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి మద్దతు తెలిపారా, లేకపోతే ఆయన మీకు ఫోన్ చేసి బ్రదర్ నాకు సీట్ వచ్చింది, సో మనం కూటమిలో ఉన్నాం కాబట్టి కలిసి పనిచేద్దామని ఆయన పిలిచారు? అంటే మేము ఎలా అంటే ఒక స్టెప్ మేమే ముందేసాం. వాళ్ళు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకంటే ముందు మేమే స్టెప్ వేసాం. పొత్తులో భాగంగా మీకు సీట్ వచ్చింది, కంగ్రాచులేషన్స్, మీరు వెళ్ళి సపోర్ట్ కలిసి పనిచేద్దామని చెప్పి ఒక మీటింగ్ పెట్టేసుకొని మా కార్యకర్తలందరినీ తీసుకొని ఒకరు మా కార్యకర్తలు ఒక ఇటుపక్కంతా అటుపక్కంతా టీడీపీ వాళ్ళు కలిసి రాబోయేలో ఎలా చేయాలి, ఏం చేయాలనేది నిర్ణయించుకొని ఆ రోజుల్లో ఫస్ట్ మేమే వెళ్ళి మద్దతు తెలపడం జరిగింది. ఎందుకంటే నాయకుడు మా అధిష్టానం చెప్పేసింది పొత్తులో భాగంగా ఇంకొక 10 ఏళ్ళ పొత్తు ఉంటుంది, ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. ఆయన ఏ విధంగా అయితే చెప్పాడో అదే విధంగా తూచా తప్పకుండా మేము చేసాం. ఎక్కడే కానీ ఒక చిన్న మాట కూడా లేదు, పొరపొచ్చాలు లేకుండా చూసుకున్నాం మేము. అలగడం కానీ, పిలవలేదని అలగడం కానీ, లేదంటే మాకు ప్రయారిటీ ఇవ్వలేదని అడగడం కానీ ఇలాంటివి ఏం లేదు. ఆయన కూడా ప్రతిసారి ప్రతి ఇంటికి నన్ను తీసుకెళ్లేవాడు, ఆయన పక్కన ప్రతి చోట చేరేసి కూర్చోబెట్టుకునేవాడు. అవునా? అంత బాగా చూసుకున్నారు. యాక్చువల్గా మీకు మంచి ప్రయారిటీ ఇచ్చారు, చాలా మంచి ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు కూడా ప్రయారిటీ అంటే అప్పుడు ఏదో గెలవడానికి ఇచ్చాడేమో అని అనుకుంటారేమో పక్కన వాళ్ళు, కానీ అంతే ప్రయారిటీ ఇప్పుడు కూడా ఉంది. ఈరోజు మీ దగ్గరకు వచ్చే ముందు కూడా కలిసాం, అంతే ప్రయారిటీ ఉంది. ఇప్పుడు మల్హోత్రా గారు, ఓకే ఎలక్షన్స్ అయిపోయినాయి చక్కగా, జనసేన 21కి 21 ఎమ్మెల్యే సీట్లు, 2కి 2 ఎంపీ సీట్లు, 100% స్ట్రైక్ రేటు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేటువంటి సమయం కూడా దగ్గరికి వచ్చేస్తుంది. మరి జనసేన పార్టీ ఈసారి మీ నియోజకవర్గంలో మీరు ఇన్ఛార్జ్గా అఫీషియల్గా ఉన్నారు కాబట్టి, సో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ వాటా ఎంత అంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా అది మేము డిసైడ్ చేసేది కాదు, అధిష్టానం అనేది చెప్తుంది. నాకు తెలిసి ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ, సో ఈక్వల్లీ, లేదంటే ఒక టీడీపీ వాళ్ళు ఇప్పుడు మా సైడు బాగా గెలిచారు కాబట్టి వాళ్ళది ఏమైనా కొద్దిగా ఎక్కువ పర్సెంటేజ్ ఉండొచ్చేమో. కానీ సో ఇంకా పార్టీ అధిష్టానం అనేది నాదెండ్ల మనోహర్ గారు కానీ, మీడియా హరిప్రసాద్ గారు కానీ, లేదా నాగబాబు కానీ ఎవరో ఒకరు వాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకుంటాం యాక్చువల్గా. సో కంపల్సరీ మేము ఎలా చెప్పినా ఏం అడిగినా కూడా ఇచ్చేదానికి టీడీపీ వాళ్ళు కూడా సిద్ధంగానే ఉన్నారు. ఆ సఖ్యత అయితే ఇద్దరి మధ్య ఉంది. మీకు మీ ఎమ్మెల్యే గారి మధ్య కూడా ఉందా? సఖ్యత బాగుంది. సరే, ఇప్పుడు మైదుకూరు నియోజకవర్గంలో దాదాపుగా
రెడ్డి సామాజిక వర్గమే ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చింది. ఎమ్మెల్యేలుగా దాదాపుగా వాళ్ళే అయ్యారు. ఇంకా వేరే కమ్యూనిటీకి ఇప్పటివరకు లేదు. ఏది ఇప్పుడు ఈ పుట్టా సుధాకర్ యాదవ్ గారు తోటి ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిందని అనుకోవచ్చా? అవును, ఇంతకుముందు ఏంటంటే ఒకరు 6 సార్లు గెలిచారు, డిఎల్ రవీంద్ర రెడ్డి గారు. ఇంకోరు 4 సార్లు గెలిచారు, రఘురామ్ రెడ్డి గారు. మొత్తం 10 టైమ్స్ గెలిచారు. అంటే 10 పర్యాయాలు వాళ్ళిద్దరే ఉన్నారు. ఏం పోటీ జరిగినా వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. యుద్ధాలు జరిగినా కూడా వాళ్ళిద్దరి యొక్క అనుయాయుల మధ్యనే జరుగుతుంది. ఈ యువతకు కానీ లేదంటే రాజకీయానికి ఎటువంటి ఒక అవుట్ సైడ్ వరల్డ్ అందరికీ. సో ఇంకా వాళ్ళిద్దరు పేర్లు తప్ప నియోజకవర్గంలో ఇంకా ఎవరి పేర్లు కూడా వినిపించే పరిస్థితి. వాళ్ళిద్దరి పేర్లు, వాళ్ళిద్దరి యొక్క అనుచరుల పేర్లు అంతే. ఇక మిగతా వాళ్ళ గురించి అసలు అది ఒక అవుట్ సైడ్ వరల్డ్. రాజకీయం అంటే ఇప్పుడు ఓకే. ఈ మధ్య కాలంలో ఏంటంటే గత 4-5 సంవత్సరాలుగా కొద్దిగా జనాల మధ్య ఏంటంటే చైతన్యం అనేది వచ్చింది, రాజకీయ చైతన్యం అనేది. మేము 2017లో గ్రామాలు 18-19 వెళ్ళినప్పుడు కూడా రాజకీయ చైతన్యం అనేది అసలు వచ్చేదే లేదు అసలు. మేము అదే పనిగా మోటివేట్ చేసి మైక్లో అనౌన్స్ చేసేసి ప్రింట్అవుట్లు కరపత్రాలు పంచి ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ సమస్యలు ఇలా ఉంటాయి అని చెప్తే కానీ కూడా తెలుసుకోరు, వినేవాళ్ళు కాదు అసలు. ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు చైతన్యం బాగుంది. సో మైదుకూరు నియోజకవర్గం అంటే ఖచ్చితంగా వెనకబడిన ప్రాంతాల్లో మీ నియోజకవర్గం అనుకోవచ్చండి. అవునండి, రాయలసీమలో పేరుకే జంక్షన్, కానీ అసలు క్రీడా మైదానాలు లేవు. అసలు మైదుకూరులో ఏమీ లేదు. మా నాన్న చిన్నప్పుడు లేదా మా నాన్న ఆయన చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఏ మార్పు లేదు, ప్రజల్లో మార్పు లేదు, ప్రాంతంలో మార్పు లేదు, పరిశ్రమలు లేవు, శ్మశానాలు లేవు, క్రీడా మైదానాలు లేవు, లైబ్రరీలు లేవు, దాని తర్వాత ఏ పరిశ్రమ లేవు, ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చే ₹1 అవకాశం లేదు. ఓన్లీ ఒకటి ఉంది, కేసీ కెనాల్, అది కూడా ఒక్కోసారి నీళ్ళు రావు. చాలా వెనుకబడి ఉంది. ఇప్పుడు ఏదైనా రాజోల్ రిజర్వాయర్ కొద్దిగా ఎత్తు ఏమైనా పెంచి, మా సుధాకర్ యాదవ్ గారు కూడా ఆయన యొక్క ఎయిమ్ కూడా అదే, ఎత్తు పెంచితే కొద్దిగా 2 కార్లకు నీళ్ళు వస్తాయి అనేది ఆయన ఉద్దేశం. అలాగా వెనకబడిన ప్రాంతాలలో టాప్ లిస్ట్లోనే ఉంటుంది ఎప్పుడు. సో ఇంతమంది నేతలు రాయలసీమ నుంచి పరిపాలించినప్పటికీ కూడా ముఖ్యమంత్రులుగా, సో రాయలసీమ అభివృద్ధికి నోచుకోలేదు. అందులో మైదుకూరు ఇంకా, కడప జిల్లాలో మైదుకూరు ఇంకా వెనుకబడింది. సార్ రాజశేఖర రెడ్డి గారు కూడా కడపకి అనేకసార్లు ఎంపీగా పనిచేశారు, వారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. అయినప్పటికీ కూడా కడప ప్రాంతం అభివృద్ధి చెందల. అంటే వాళ్ళు చేయాలని లేదు. 2 సార్లు శంకుస్థాపన చేసేసినాడు. కడప స్టీల్ ప్లాంటు ప్రత్యక్షంగా పరోక్షంగా 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయని ఆయన రాష్ట్రమంతా వెలగబెట్టడం అనేది ఒక విషయం అయితే, అసలు కడపకి యువతకి 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి 2 సార్లు శంకుస్థాపన చేసేసినాడు. కానీ దాని యొక్క అభివృద్ధి అసలు మొదలే పెట్టలేదు. ఇలాగా వాళ్ళకి చేయాలని లేదు. చేయాలని ఉంటే ఎంతసేపు, అన్ని ఫండ్స్ ఉన్నాయి, దాని తర్వాత చేసే నాయకులు ఉన్నారు, నేతలు ఉన్నారు, చేపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి చేయాలని లేదు, కడపను అభివృద్ధి చేయాలని లేదు. కడప ఎప్పటికీ అట్లాగే ఉంది. రాజశేఖర రెడ్డి ఎన్ని పర్యాయాలు గెలిచినా కూడా, జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా కూడా మార్పు అనేది ఏం లేదు. మల్హోత్రా గారు, ఇప్పుడు మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటంటే ఏం చెప్తారు? మాది 25 ఏళ్ల భవిష్యత్ అని మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్. ఆల్రెడీ 10 సంవత్సరాలు అయిపోయింది, మీకు ఇంకా 25 ఏళ్ళు అనేటువంటి ఆ పదం వాడే అర్హత లేదు. 15 ఏళ్ళు అనుకోవాలి. ఆల్రెడీ 10 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. సో 10 సంవత్సరాలు కంప్లీట్లో ప్రభుత్వంలో ఒక భాగస్వామిగా అవతరించారు. సో ఇంకా 15 సంవత్సరాలు ఉంది. సో కనీసం ఈ 15 సంవత్సరాలు అయిపోయే లోపైనా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది అనుకోవచ్చా? డెఫినెట్గా అవుతుందండి. చూశారు కదా మీరు, స్ట్రైక్ రేట్ అనేది ప్రధాన ఎగ్జాంపుల్. 21 మందికి 21 మంది గెలిచారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు ఎలా ఉన్నారంటే ఇప్పుడు చాలా రాజకీయంలో భాగస్వాములు అయిపోయారు. ఒకప్పుడు ఏదో రీల్ స్టారు లేదంటే పవన్ కళ్యాణ్ గారిని సినిమా స్టార్గా చూసేవాళ్ళు. ఆయన సినిమాలకు ఎలాగైతే అభిమానం చూపించి చొక్కాలు దించుకొని పోయి టికెట్లు తీసుకొని చూసి ఎంత ఆనందం పొందేవాళ్ళు, ఇప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు, సోషల్ సర్వీసెస్ చేస్తున్నారు, పక్కనోడికి ఉపయోగపడుతున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు, రాజకీయంలో భాగమవుతున్నారు, పోటీ చేస్తున్నారు, సర్పంచులుగా పోటీ చేస్తున్నారు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇలా అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ఆయన ఏమైతే ఆశయాలు సిద్ధాంతాలు అన్నారో ఆ ఆశయాలకు సిద్ధాంతాలు కట్టుబడి మాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. 100,000 అని కూడా నేను చెప్పాను, కొన్ని లక్షల మంది ఉన్నారు. రానున్న రోజుల్లో అంతా బంగారమయమవుతుంది. పాలన అనేది చాలా చాలా బాగా ఉంటుంది. ఆయనను మేము ముఖ్యమంత్రి ఖచ్చితంగా చూసుకుంటాం, అందులో డౌట్ లేదు. సో ఇప్పుడు ప్రభుత్వంలో జనసేన పార్టీ తరపు నుంచి 3 మంత్రులు, అందులో జనసేన అధినేత నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా కందుల దుర్గేష్ గారు. సో
జనసేన పార్టీకి ఈ ప్రభుత్వంలో ప్రయారిటీ ఏ మేరకు ఉందనుకోవచ్చు? ప్రయారిటీ అనేది మీరు ఈ మధ్య కాలంలో చూస్తున్న మీడియా అటెన్షన్ చూడండి. మీడియా అటెన్షన్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, ఆయన ఎలా సమీక్షలు చేస్తున్నారు. ఇప్పుడు నిన్న కూడా చూసింటారు మీరు, బుక్స్ అన్నీ ముందర పెట్టేసుకొని ఆయన బెడ్రూమ్లో అన్నీ రాసుకుంటున్నారు, అలాగే సమీక్షలు చేస్తున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఈ మధ్య కాలంలో సెలెక్ట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్లతో సమీక్షలు చేస్తున్నారు. పర్యావరణ ప్రేమికులతో, తర్వాత పంచాయతీరాజ్ వాళ్ళతో, ఉద్యోగులతో అందరితో సమీక్షలు చేస్తూ ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు క్షణం కూడా తీరిక లేకుండా కూడా అందరినీ పరుగులు పెట్టేస్తున్నారు. దాని తర్వాత ఉద్యోగులకు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. అసలు చాలా చాలా బాగా జరుగుతూ ఉంది. ఇట్స్ బిగినింగ్ స్టెప్పే మనకు తెలిసిపోతుంది అసలు ఎలా చేస్తారనేది. సో ప్రయారిటీ ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రయారిటీ బాగా ఇచ్చారు కాబట్టి ఈయన ఇన్వాల్వ్మెంట్ అలాగే ఉంది. అలాగే అందరినీ కూడా పరుగులు పెట్టిస్తున్నాడు. అయితే రాయలసీమలో జనసేన పోటీ చేసింది 2 నియోజకవర్గాలే కదా సార్, పోలవరం ఒకటి, రైల్వే కోడూరు, అంతేనా? రైల్వే కోడూరు ఒకటి అండి. తిరుపతి. పోలవరం ఇక్కడ కాదు, తిరుపతి. సారీ, పోలవరం గోదావరి జిల్లా కిందకి వచ్చింది. రైల్వే కోడూరు, తిరుపతి. తిరుపతి మన జిల్లా కిందకి రాదు, మీ జిల్లా రాకపోతే రాయలసీమ. రాయలసీమలో. ఎస్ ఎస్ ఎస్. ఎందుకని 2 సీట్లకి పరిమితమైంది రాయలసీమలో? అంటే ఈ పొత్తులో భాగంగా మనకు అంతర్గత వ్యవహారాలు తెలియదు కానీ, బట్ రైల్వే కోడూరులో చాలా బలంగా ఉంది. అలాగే తిరుపతి కూడా ఇంతకుముందు మీరు చిరంజీవి గారు పోటీ చేసినప్పుడు అప్పుడు. సో కాబట్టి వాళ్ళు తీసుకున్న కొన్ని వాటిలో, ఎందుకంటే సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి, వీటిలో ఏవి ఎక్కడ బాగుంది, ఎక్కడ జనాలకు చైతన్యం ఉంది. రైల్వే కోడూరు తీసుకుంటే మీరు లాస్ట్ టైం కూడా 12,000 ఓట్లు వచ్చినాయి స్వచ్ఛందంగా. సో అలాగా ఏంటంటే టాప్ ఎక్కడ ఉంది. ఇప్పుడు రైల్వే కోడూరులో చూస్తే చాలామంది నేతలు ఉన్నారు. తాతంశెట్టి నాగేంద్ర అని, దాని తర్వాత ఇంకా ఎన్ఆర్ఐలు చాలామంది ఉన్నారు. కానీ రైల్వే కోడూరు రిజర్వ్డ్ కదా, వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఛాన్స్ లేదు. వాళ్ళు బ్యాక్ ఎండ్ నుంచి వర్క్ చాలా బాగా చేస్తారు. ఎలా అంటే ఏ కార్యక్రమం అయినా కూడా చాలా చాలా బాగా చేస్తారు. రైల్వే కోడూరు వాళ్ళు నెంబర్ 1లో ఉంటారు. పార్టీ కూడా అది పసిగట్టింది, రైల్వే కోడూరుకి టికెట్ కేటాయించింది. సార్ మీరు యాక్చువల్గా ఎలక్షన్ ముందు మీరు ఏమి అడగలేదా నేను మళ్ళీ పోటీ చేస్తానని? నేను అడగలేదు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు బట్టి, దాని తర్వాత ఓటర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అవన్నీ చూసి ఓకే ఇంకా టైం తీసుకుందాం కొంత సమయం, పార్టీ కాదు కూడదు అన్నప్పుడు చూద్దాము అని. అంతవరకు అయితే మేము ఎప్పుడు పార్టీ మనుషులమే. ఒక 10 ఏళ్ళు పోయినా 15 ఏళ్ళు పోయినా పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే రాజకీయాల్లో జనసేన పార్టీతో యాక్టివ్గా ఉంటారో, మేము ఆయనను అనుసరిస్తూ ఆయన అడుగుజాడల్లోనూ అంతే కమిట్మెంట్గా చేస్తాం. ఇంకా టైం ఉంది కాబట్టి ఆయన అనుకున్న టైము ఈ లోపు కొంత డబ్బులు సంపాదించుకొని మీరు కూడా ఆర్థికంగా బాగా స్థిరపడి, సో పార్టీని మీ నియోజకవర్గంలో ఓన్గా పార్టీని విన్ అయ్యేదానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే మరి ఇప్పుడు ఏమైనా వెనకేసుకున్నారు సార్? అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే అండి, ప్రతి ఒక్కరికి జాబ్ కావాలి. అవును. సో జాబ్ కావాలి అంటే వాళ్ళ తల్లి నుంచి, తండ్రి నుంచి, బామర్ది నుంచి, వాడికి తెలిసిన ఫ్రెండ్ నుంచి, అందరి నుంచి ప్రెజర్ వస్తుంది. ఒకటికి జాబ్ ఇప్పించడం వెనక వాళ్ళందరి ప్రెజరు. ఒక కూతురికి ఎలా అయితే పెళ్లి చేయాల్సిన బాధ్యత ఎంత ఉంటుందో, నాకు అంతే బాధ్యత ఉంటుంది వాడికి జాబ్ ఇప్పించడంలో. అలా నాకు నా నిద్రపోయే టైం 6 గంటలు తప్ప మిగతా టైం అంతా కూడా కన్సల్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసినాం. సో కన్సల్టెన్సీ వరకు, ఎందుకంటే ఒకప్పుడు నేను పీజీ చదువుకున్న రోజుల్లో మాకు కరువు వచ్చింది రాయలసీమలో. ఓకే. ఇంటి దగ్గర నుంచి పంటలు లేవు, అసలు నో మనీ సోర్స్. మాది బాగా భూమి ఉన్న మా పలుకుబడిన కుటుంబమే, 30 ఎకరాల పొలం ఉంది, మంచి బాగా హైవేల దగ్గర భూములు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఏం చేద్దాం, మనీ సోర్స్ కావాలి కదా, లిక్విడ్ క్యాష్. కరువు వచ్చింది ఒకసారి 2 సంవత్సరం, అంటే ఒక వరుసగా 3-4 ఏళ్ళు కరువు వస్తే పొలం అమ్మినా కూడా ఎవరు కొనేవాళ్ళు లేరు, పొలం పెట్టేవాళ్ళు లేరు. అలాంటి సందర్భాల్లో 6 నెలలు నేను అనంతపూర్లో కాలేజీకి వెళ్ళిన. నేను చదువు చెప్తాను, నాకు అవకాశం ఇవ్వండి, ఫ్రీగా చెప్తాను, ఎందుకంటే నా ఫ్లూయెన్సీ అయినా పెరుగుతుందని. ఓకే. బొచ్చడం మంది ఉన్నారు ఎస్కే యూనివర్సిటీ నుంచి, కాలేజెస్లో. మీ అవసరం మాకెందుకు అన్నారు డైరెక్ట్. అంటే నేను పని చేస్తానురా బాబు అంటే నాకు ఎవడు అవకాశం ఇలా. సో కానీ ఇప్పుడు ఏంటంటే నాకు పని ఉంది, పని ఉన్నప్పుడు నేను ఎందుకు చేయకూడదు. అందుకే నేను 6 గంటలు నిద్ర తప్ప మిగతా టైం అంతా పని. అది ఎంతవరకన్నా కానీ, ఎందుకంటే నేను పని చేయాలనుకున్న పని లేదు. పని దొరికినప్పుడు నేను ఎందుకు వేస్ట్ చేయాలి. అందరిలాగా నేను రీల్స్ చూస్తూ కూర్చోవచ్చు, ఏసీ వేసుకోవచ్చు, లేదంటే ఒక బెంచ్ కార్ కొనుక్కొని హ్యాపీగా ఏసీ రూమ్లో కూర్చొని ఉండొచ్చు, బెంచ్ కార్లో తిరగచ్చు సినిమాలకి. అట్లా లేదు. అసలు ప్రతిరోజు
పని పని పని, ఆ పనికి ప్రయారిటీ ఇచ్చి దాన్ని ప్రతిఫలంగా డబ్బు రూపంలో సంపాదించి ఖచ్చితంగా జనసేనలో ఒక మంచి స్థానానికి వెళ్ళాలనేది నా ఉద్దేశం. అది ఓకే సార్, నేనేమంటానంటే యుఎస్ స్టాఫింగ్ ఉంది కదా మీకు. అవునండి, అవును. నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవును, అది తెలుసు. నాకు పూర్తిగా అవగాహన ఉంది ఐటీ ఫీల్డ్ మీద. అవును, అవును. అయితే యుఎస్ స్టాఫింగ్లో డబ్బులు బాగా వస్తాయి కదండి. బాగా వస్తాయి. యుఎస్ స్టాఫింగ్ అంటే మనం ఇండియాలో కూడా స్టాఫింగే, యుఎస్లో స్టాఫింగే. కానీ ఇప్పుడు 1 or 2 years నుంచి కొద్దిగా డౌన్ ఉంది, కానీ బట్ ఇండియాలో బాగుంది. 1.5 year నుంచి రెసిషన్ నడుస్తుంది, అది ఫైన్. అయితే మీకు డెవలప్మెంట్ ఏం లేదా కంపెనీ డెవలప్మెంట్కి? ఉన్నాయండి. అంటే ఇప్పుడు మా యొక్క రీసోర్సెస్ని మేము కొన్ని కంపెనీస్లో రెమినీ స్ట్రీట్ అని, ఓఎస్ఐ డిజిటల్ అని, అంటే మేము ఎప్పటి నుంచో మా స్టూడెంట్సే మేనేజర్లు అయిపోయినారు. వాళ్ళే ఆపర్చునిటీస్ ఇవ్వడం కానీ, మాట్లాడడం కానీ, అంటే ఏదో వేణీళ్ళకి చిన్నీళ్ళగా ఈయన సొసైటీకి ఉపయోగపడుతున్నాడు, మేము కూడా ఇలాగా ఉపయోగపడతాం. ప్రాజెక్టులు తీసుకొస్తారు మీకు? ప్రాజెక్టులు తీసుకొని మీ దగ్గర ఎంత మంది ఉన్నారు సార్ స్టాఫ్? స్టాఫ్ ఇప్పుడు ఒక 25 members ఉన్నారు. 25 members ప్రాజెక్ట్ చేపిస్తారు. ప్రాజెక్ట్ చేయించడము, దాని తర్వాత ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని మనము రీసోర్సెస్ని పంపించి వేరే కంపెనీలో పని చేయించడము. సో మా స్టూడెంట్స్ ఎందుకంటే నన్ను బాగా దగ్గరగా చూశారు. వాళ్ళు ఎందుకు ఇంత గొడ్డి చాకరీ చేస్తున్నాడు ఈయనకు అంత అవసరం ఏంటి, సమాజం కోసం ఏదో చేస్తున్నాడు, మేము ఒక చేద్దామనే ఉద్దేశంతో హెల్ప్ చేస్తున్నారు. నిజంగా అది చాలా హ్యాపీ. ఆపర్చునిటీస్ ఇప్పుడు వెతుక్కుంటూ వస్తున్నాయని చెప్పొచ్చు. మెల్లమెల్లగా స్థిరపడుతున్నారు. ఏదో ఒక రోజు మైదుకూరికి ఎమ్మెల్యే అవ్వాలనేది టార్గెట్. కంపల్సరీ అండి. అంటే ప్రస్తుతానికి ఉన్న రాజకీయ పరిస్థితులు ఎలా అనుకూలిస్తాయో తెలియదు, కానీ పార్టీతో అయితే చాలా దీర్ఘకాలంగా చాలా మంచి ఎత్తులు అందరికీ ఉపయోగపడే విధంగానే చాలా మంచి కీలక స్థానంలోనే ఉంటాననే ఆశాభావం అయితే నాకు ఉంది. ఖచ్చితంగా ఉండాలి మనోహర్ గారు. ఇప్పుడు మీరు గ్రామం గ్రామం తిరిగారు, గడప గడప తొక్కారు, ఒక పార్టీలో ఉన్నారు. మీ పార్టీ ఈరోజు కూటమితోటి కలిసి అధికారంలో ఉంది. ఖచ్చితంగా మీకు ఆశ లేకపోతే రాజకీయాల్లో వేస్ట్. రాజకీయాల్లో ఉండే వాళ్ళకి ఆశ ఉండాలి. మిమ్మల్ని ఆశ పెట్టుకోవద్దని అయితే నేనైతే చెప్పను. కానీ మీరు ప్రధానంగా అబ్జర్వ్ చేసిన సమస్యలు ఏంటి? మైదుకూరు నియోజకవర్గం మొత్తం తిరిగారు, మీరు నియోజకవర్గంలో ఏ సమస్య అబ్జర్వ్ చేశారు? ఆ సమస్య ఏంటంటే తాగునీరు ఒక సమస్య. మొత్తం మున్సిపాలిటీ అంతా తాగునీటికి కటకటలాడింది. మున్సిపల్ చైర్మన్ వార్డులోనే వాటర్ లేక అందరూ బిందెలతో ఎదురెళ్ళి గొడవ పడ్డానికి వెళ్ళేవాళ్ళు. అలా మొత్తం మున్సిపాలిటీ వార్డులో ఏవైతే ఒక 30,000 35,000 అప్రాక్సిమేట్లీ పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీలో వాటర్ కొరత. అలాగే సాగునీరు, కేసీ కెనాల్ ఉంది కానీ దాని తర్వాత బాగా మనకి శ్రీశైలం డ్యామ్ నిండితే తప్ప వాటర్ వచ్చే అవకాశం లేదు. రాజోల్ రిజర్వాయర్ ఎత్తు పెంచితే తప్ప వాటర్ వచ్చే అవకాశాలు లేదు. అలా తాగునీరు సమస్య ఉంది, సాగునీరు సమస్య ఉంది. పిల్లలకు ఉద్యోగాలు లేవు, చదివిన వాళ్ళంతా పక్క ఊర్లోకి వెళ్ళిపోతున్నారు. శ్మశానాలు లేవు. శ్మశానాలు ఊర్లోకి వెళ్ళిపోతే ఈ గుంత తీస్తే కన్నా ఒక శవాన్ని పుడ్చడానికి ఇంకొక శవం వాడు ఉంటుంది. అవును, ఇలాగా ఎన్నో సమస్యలు. తర్వాత విద్యార్థులు కానీ, నెక్స్ట్ మహిళలకు ఏ ఉపాధి లేదు. అంటే ఇంకా హౌస్ వైఫ్గా స్థిరపడాల్సిందే, వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. పిల్లలకు డిగ్రీ చదివినా బీటెక్ చదివినా కూడా స్కిల్స్ లేవు. దాని తర్వాత వాళ్ళు ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు లేవు. ఏదో సిటీలోకి వెళ్తే చిన్న చిన్న సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ, లేదంటే ఏదైనా మామూలుగా నాన్ ఐటీ జాబ్స్ కానీ చేసుకునే వాళ్ళే. సో ఊర్లో ఒక పెద్ద లైబ్రరీ అనేది లేదు, లేదా ఒక పెద్ద క్రీడాశాల అనేది లేదు, క్రీడా మైదానాలు లేవు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, ఒక ఫార్మసీ కాలేజ్ లేదు, ఏమీ లేదు. మైదుకూరులో ఇల్లులు తప్ప ఏమీ లేదు. ఏ అవకాశాలు శూన్యం. ఎదగడానికి అవకాశాలు లేని నియోజకవర్గం ఏదన్నా ఉందంటే మైదుకూరు టాప్ 5లో ఉంటుంది. ఏది ద హోల్ ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలలో ఎదగడానికి అవకాశం లేని నియోజకవర్గం ఏదంటే ఇదే ఉంటుంది. పాలకుల నిర్లక్ష్యం, పూర్తి నిర్లక్ష్యము. ఇప్పుడు ఏమైనా మా ఎమ్మెల్యే గారు చాలా కంకణం కట్టుకొని ఉన్నారు. ఎంతో కొంత డెవలప్ డెఫినెట్గా చాలా చేస్తాడనే నమ్మకం అయితే నాకుంది. సో మొత్తానికి ఇంజనీరింగ్ కాలేజెస్ ఎన్ని ఉంటాయి సార్ మైదుకూరు నియోజకవర్గం? లేవు. అదే నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజ్ అనేది లేదు. ఏదో డిగ్రీ కాలేజీలు కొన్ని ఉన్నాయి, కానీ వాటిలో డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలు ఒక 18-20 స్కూళ్ళు ఉన్నాయి. అదర్ దాన్ దాట్ ఎడ్యుకేషన్ పరంగా అంత స్ట్రాంగ్గా కూడా ఏం లేదు. సో ఈ సమస్యలన్నీ అబ్జర్వ్ చేశారు? చాలా ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే కన్నా అసలు రోడ్డే లేని గ్రామాలు ఉన్నాయి. మేము వెళ్ళి గ్రామ సమస్యలకు వెళ్తే 2017లో మా కారు ఇరకపోయింది రోడ్డులో. అంటే మామూలు రోడ్లోనే ఇలా గుంతలు అవి ఉంటే మాకు చూడకుండా వెళ్ళాము. దాని తర్వాత మేము అట్లా వెళ్తే ఊర్లోకి వెళ్ళాము అనమాట. ఏదో నీళ్ళు తాగడానికి వెళ్తే ఎవరో ఇల్లు తప్పిపోయి వచ్చారని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఆ గ్రామస్తులే, అంటే కారు చూసి ఎవర్రా పొరపాటున వచ్చారు, తప్పిపోయి వచ్చారు. అంత అనాగరికంగా ఉండే గ్రామాలు ఉన్నాయి. ఇంకా
అంటే లైట్లు లేని గ్రామాలు ఉన్నాయి. మేమే కొన్ని ఊర్లలో చెంచుపల్లి అనే ఒక గ్రామం మీరు ఉంటే సోలార్ కూడా ఏదో డెవలప్ చేసినట్టున్నారు కదా మీ correct. 2000 జనసేన మైదుకూరు జనసేన తరపు నుంచి మీరు అందరూ 2018లో సోలార్ లైట్లు వేసినాం. ఎన్ని వేసారు సార్? ఒక 4 వేసాం, పెద్దవి పోల్ వేసేసి సోలార్ లైట్స్. మొత్తం అంతా అక్కడ చదువుకోవడానికి, హోంవర్క్ చేయడానికి పిల్లలకి అవకాశం లేదు. దాని తర్వాత వాళ్ళు ఏదైనా వంట వండుకుందాం అనుకున్నా కూడా కరెంట్ లేదు. ఎంతసేపు అసలు అప్పుడెప్పుడో మేము చిన్నప్పుడు గ్రామాల్లో కరెంట్ లేని గ్రామాలు చూసినాం, కానీ ఇప్పుడు కరెంట్ లేని గ్రామాలు ఇంకా కొన్ని ఉన్నాయి. సోలార్ లైట్లు వేసినాము. ఇలా గ్రామాలలో అభివృద్ధి అయితే చాలా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది, అసలు దయనీయంగా ఉంది పరిస్థితి. సో అభివృద్ధికి నోచుకొని మొత్తం 450కి పైగా ఉన్నాయి గ్రామాలు. సరే, మీ మైదుకూరు పట్టణంలో ఒక సెంటు స్థలం ఎంత ఖరీదు ఉంటుంది సార్? అంటే మెయిన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయి కొంతమంది పెంచడం వల్ల ఒక సెంటు ఒక 8 లక్షలు 10 లక్షలు అట్లా మెయిన్ రోడ్లో అయితే అలా ఉంది. లేదా ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళిపోతే ఈ పొలాలు ఓ 15 లక్షలు 14 లక్షలు ఎకరా అలా ఉంది. అంటే మెయిన్ సెంటర్లో 10 లక్షలు అంటే గొప్ప. 10-12 ఇది ఒక మున్సిపాలిటీలో మెయిన్ సెంటర్లో 10-12 లక్షలు 20 లక్షలు అంటే ఇంకా టాప్ ఏమో సార్? టాపే. మరీ మైదుకూరు సెంటర్లో 4 రోడ్ల కూడళ్ళు అయితే ఇంకో కొద్దిగా ఒక 4-5 లక్షలు ఎక్కువ ఉంటుంది. 25 లక్షలు. ఇంక ఇదే మైదుకూరు ఇంకో కొద్దిగా ఎక్కువ చెప్పినామంటే కొనేవాడు కూడా ఉన్నాడు. ఏం చేసుకోవాలి? కొనుక్కొని ఏం చేస్తారు? దాని మీద వచ్చే రిటర్న్స్ ఎట్లా? రిటర్న్ ఇంపార్టెంట్ కదా. సో ఇంత వెనుకబడిన ప్రాంతం, అందుకే మార్పు ఈసారి చాలా వచ్చింది. దగ్గర మేము ప్రతి చోట కూడా స్పీచ్ల్లో చెప్పేవాళ్ళం 30,000 మెజారిటీతో గెలుస్తున్నాడు మా అభ్యర్థి అని. ఎందుకంటే మేము దగ్గరగా వెళ్ళాం, ఓటర్కి దగ్గరగా చూసాం. అనుకున్నట్టుగానే 20,000 మెజారిటీ, అంటే ఆల్రెడీ 30,000 లోట్లో ఉన్నాడు. ఆ 30,000 దాన్ని పూడ్చి మళ్ళీ 20,000 ఎక్కువ వచ్చేసినాయి. మొత్తం 50,000 ఓట్లు ఎక్కువ సంపాదించగలిగినాడు ఆయన. చాలా హార్డ్ వర్క్ చేసినాడు. మేము కూడా ఆయనకు బాగా మద్దతు పలికి, మాతో జనసేన వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనసేనకు లాయల్గా పనిచేసే ప్రతి ఒక్కడు చాలా సిన్సియర్గా ఆనెస్ట్గా చేసినాడు. మేమైతే మార్పు ఎక్స్పెక్ట్ చేస్తాం కంపల్సరీ. ఈ కొద్ది రోజుల్లో మార్పు అయితే వస్తుంది. సో మీ అధినేత ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కలిసారా? ఇప్పుడు కలవాలనే ఉంది, కాకపోతే ఆయనకున్న బిజీ షెడ్యూల్లో అందరిలాగే మేము వెళ్ళి పార్టీ దగ్గర ఆయన ఇబ్బంది పెట్టడం ఎందుకు, కొద్దిగా ఆయన సెటరేట్ అయిన తర్వాత కంపల్సరీ కలవాలనే ఉద్దేశంలో ఉన్నాం. సో మళ్ళీ ఈ 4-5 సంవత్సరాలు పండిట్ మల్హోత్రా బెంగళూరు టు మైదుకూరు. సో నెలలో సగం రోజులు మైదుకూరు, సగం రోజులు అక్కడ. అంటే మనిషిని అక్కడ ఉన్నప్పటికీ కూడా కాల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఊర్ల నుంచి. అవును. ఫిజికల్లీ నేను అక్కడ ఉన్నప్పటికీ కూడా లాజికల్లీ మైదుకూరులో ఉన్నట్టే. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫోన్ చేసి భూతగాదాలు కావచ్చు, డీలర్షిప్లు కావచ్చు, గ్రామ వాలంటీర్లు, జాబులు, ఇలాంటి విషయాలు, పోలీస్ కేసులు, ఇలా ఎన్నో, అంటే అన్నీ వాళ్ళు ఏమైతే అడిగారో అవన్నీ ప్రతి ఒక్కరికి ఓపిక్గా విని, ఎందుకంటే వాళ్ళు మనకు కాల్ చేస్తున్నారు అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాటికి ఫుల్ఫిల్ చేయాలి. క్యాజువల్గా అయితే ఎవరు కాల్ చేయరు ఈ రోజు. మనకు కాల్ చేస్తున్నారు అంటే ఏదో ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ని నిదానంగా అయినా కూడా మనం సాల్వ్ చేద్దాం. ఒకవేళ మనం పలకకుండా ఫోన్ ఎత్తకుండా ఉంటే వాళ్ళకి ఎవరు చేస్తారు? ఎవరు చెప్పుకుంటారు? వాళ్ళు చెప్పుకోలేరు కదా, చెప్పుకోలేరు. మళ్ళీ ఇప్పుడు మనం వెళ్ళిందే అభివృద్ధి కోసం. ఆ అభివృద్ధి జరగాలి అంటే వాళ్ళ సమస్య ఏందో వినాలి, వాళ్ళ సమస్యను మనం ఎంతవరకు తీసుకెళ్ళాలి, దాన్ని సాల్వ్ చేయాలి, హెల్ప్ చేయాలి అనేదే మా ఉద్దేశం. సార్, నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ ఉందండి? దాదాపు మేము 2018లో ఓపెన్ చేసినాం పార్టీ ఆఫీసు. 2 ఎంప్లాయీస్ ఇప్పుడు కూడా ఉన్నారు. 2 ఎంప్లాయీస్. నేనే ఎంప్లాయీస్కి శాలరీ నేనే ఇస్తున్నాను, రెంట్ నేనే కడుతున్నాను. నేను ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చూశాను. మా నియోజకవర్గంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా చేతితో ప్లేస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఎవరు మనకి హెల్ప్ చేసింది లేదు. మనం కూడా అడగలేదు, ఎందుకంటే వాళ్ళు ఎందుకు ఇవ్వాలి అని నేను అనుకుంటా. వాళ్ళు మనతో పాటు వచ్చి తిరిగి మనకు కష్టపడి నేను ఏదో 1 లక్ష రూపాయలు ఇస్తాను తీసుకో అని అంటే అది వెళ్ళనుకోండి. బట్ మనకే మనం అడగడం ఎందుకు అంటే, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నాకు ప్రజల్లో మార్పు రావాలని ఉంది, మైదుకూరుకి ఏదో చేయాలని ఉంది, వాళ్ళకి అలాగే ఉందో లేదో నాకు తెలియదు కదా అని నేను అడిగేవాని కాదు. సో అందువల్ల ఈ 7 సంవత్సరాల నుంచి పార్టీ ఆఫీస్ నడుపుతున్నాం. ఎంప్లాయీస్ ఉన్నారు, 2 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు కొద్ది రోజుల్లో ఒక పార్టీ ఆఫీస్ కూడా కట్టించాలని ఒక స్థలం కూడా తీసుకున్నాం. తీసుకున్నారా? డైరెక్ట్ కొనేసినాం పార్టీ ఆఫీస్కే. నేను పవన్ కళ్యాణ్ గారు సమీక్ష చేసినప్పుడు 2019లో 11 మంది యంగ్స్టర్స్ ఎవరైతే పోటీ చేశారో ఏంటి మీ ఒపీనియన్ ఏంటి అని అడిగారు.
నాకు రాయలసీమలో ఒక కార్యాలయం కావాలి అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడదామంటే, సార్ రోడ్డు మీద నాకు 2 ఎకరాల స్థలం ఉంది, దాని మీద నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు, హైవేలోనే నేషనల్ హైవే 18, సో అది ఇచ్చేస్తాం పార్టీ ఆఫీస్కి అని చెప్పిన. నాకు 4 గోడలు ఉంటే చాలు మల్హోత్రా అన్నాడు. సో కాదు, దాన్ని ముందు తీసుకెళ్ళలేదు. అయితే ఇప్పుడు ఆ 2 ఎకరాలు కంటే ఓ 4 సెంటర్లో తీసుకొని కట్టిస్తే ఎవరైనా నాయకులకి మనకు మీటింగ్లు పెట్టుకునే అవకాశం ఉంటుంది, రెస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది, సమీక్షలు చేసే అవకాశం ఉంటుందని తొందరగా కట్టించబోతున్నాం జనసేన పార్టీ ఆఫీస్ కోసమే. సో మొత్తానికి జనసేన పార్టీ ఆఫీస్ని నీట్గా సిద్ధం చేసి సో ఇంకా స్పీడ్గా పార్టీ కార్యక్రమాలు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలోపేతం చేయడంలో ఇంకా స్పీడ్గా ముందుకు వెళ్ళాలని ఆలోచన ఉంది. ఉంది తగ్గేదే లేదు. మీరు అన్నట్టు 25 సంవత్సరాలలో 10 సంవత్సరాలు అయింది, ఇంకో 15 సంవత్సరాలు ఉంది, ఇంకో 15 సంవత్సరాలే. ఇప్పుడు నా ఏజ్ 40-41 అంతే. నేను సో ఇంకా 30-40 ఇయర్స్ బ్రహ్మాండంగా అండి. ఇప్పుడు అవకాశం. మాకు ఒక ఆయన పివిఎస్ మూర్తి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆదర్శం నిజంగా. కడపలో 87 ఇయర్స్ ఏజ్. 87 ఇయర్స్లో మా పార్టీ ఆఫీస్కి 2018లో వచ్చినాడు. సిద్ధవటంలో పవన్ కళ్యాణ్ గారు వస్తే సిద్ధవటంకి వచ్చి స్పీచ్ ఇచ్చినాడు. నేను స్పీచ్ మాట్లాడితే అంతా విని మల్హోత్రా బాగా చెప్పినా ఉన్నాడు. నేను ఇట్లా వెళ్తే అంటే అబ్జర్వ్ చేస్తున్నాడు. ఆయన 87 ఏళ్ల వయసులో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మా జేజ్కి 85-86 ఉంటాయి, ఆమె ఊరికి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. అంటే ఆ ఏజ్ రెస్ట్ తీసుకునే వయసు అనేది. తిరుపతికి పవన్ కళ్యాణ్ గారు 2019లో వస్తే అక్కడ వచ్చారు. రాయలసీమలో ఏ కార్యక్రమం చేసినా కూడా 87 ఏళ్ల వయసులో పివిఎస్ మూర్తి గారు వస్తున్నారు. ఆయనే ఆదర్శం నాకు. నేను రిటైర్ కావాల్సిన అవసరం లేదు. పనిలోనే రిటైర్మెంట్, పనిలోనే రెస్టు, పని పార్టీ బలోపేతం కావాలంటే. నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరో వస్తారు, ఎవరో పొగుడతారు, మనం ఎనర్జీ తీసుకోవాలి, లేదా మన స్థాయి ఎవరో తగ్గిస్తారు అనేది నేను ఎప్పుడు అనుకోవట్లే. నేను ఒకటే నమ్ముతా, అరచేతితో సూర్యోదయాన్ని ఎవరు ఆపలేరు. మనల్ని ఇప్పుడు మన మీద, నా పైన ఎవరైనా అసూయతో ఎవరైనా ఉన్నా, ఎవరైనా నాతో పాటు తిరిగిన వాళ్ళు నా మీద యుద్ధం ప్రకటించి నన్ను ఇబ్బంది పెట్టినా కూడా నేను పట్టించుకొని నవ్వుతూనే తీసుకుంటాను. నేను పనిచేసేది పవన్ కళ్యాణ్ గారి కోసం, మా మైదుకూరు కోసం, అంతే. వాళ్ళిద్దరూ నన్ను రిజెక్ట్ చేసిన రోజు అప్పుడు ఆలోచిస్తా ఆల్టర్నేటివ్, అంతేగాని డెఫినెట్గా పనిచేసేవాడు కావాలి. సో మల్హోత్రా గారు వివాద రహితుడు అని చెప్పుకోవాలి. మ్యాక్సిమం ఉండదు. ఎందుకంటే నేను నాతో పాటు తిరిగి నన్ను ఇబ్బంది పెట్టి వాళ్ళు వేరే ప్లాన్స్ వేసుకొని నన్ను ఇబ్బంది పెట్టినా కూడా ఎదగని వాళ్ళు కూడా ఎదిగిన రోజు నా అవసరం ఉంటుంది, సమాజానికి అవసరం పడతారు అనే ఉద్దేశంతో వాళ్ళని ఎదగనిస్తాం, అంతే. ఒకవేళ అలా ఉంటే, అలా జరిగినాయి కొన్ని 1 or 2 సందర్భాలు, కానీ మనం ఎవరిని పట్టించుకోము, ఎవరిని ఇబ్బంది పెట్టము, ఎవరిని ఎదుగుతుంటే ఎదగనిస్తాం. ఎదిగినప్పుడే మనకు కూడా 1% హెల్ప్ అయినా చేయగలరు తిరిగి, అలా ఆలోచిస్తాం. సో మొత్తానికి ఫైనల్గా పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యం. నేను అందరిలాగా బూతులు మాట్లాడి, గొడవలు చేసి, హాకీ స్టిక్కులు ఎత్తుకొని వచ్చి కొట్టి, బీహార్ వాళ్ళని తీసుకొని వచ్చి పొడిపించి, కత్తులతో పొడిచి చేయాలంటే నేను కూడా చేయగలను. అంటే ఎవరు చేశారని జనరల్గా చేస్తూ ఉంటారు, మా రాయలసీమలో చేస్తూ ఉంటారు కదా, ఇంటి మీద జెండా ఎగరేయడాలు, అందరూ ఒక 50 మంది వెళ్ళి గుమికూడి, అట్లా కాదు. ప్రజలకు శాంతియుతంగా హెల్ప్ చేయాలంటే మేము చేయలేమా? మాకు పరిచయాలు లేవా? మాకు ఇప్పుడు సుఫారీ తీసుకొని పనిచేసే వాళ్ళు దొరకరా? మనం ఒక 10 లక్షలు పెడితే దొరకరా? ఏమైనా చేయొచ్చు. బాంబులు నా చిన్నప్పుడు మా మామగారు వాళ్ళు బకెట్లు ఎత్తుకపోతాను నేను చూసినా, నేను పట్టుకున్నా, నేను తీసి గోడకేసి కొట్టి దాని రిజల్ట్ చూసినా, అన్నీ చేసినాం. చెయ్యాలి అంటే ఏమైనా చేయొచ్చు, అలా చేయకూడదు. కానీ మీ ప్రొఫెషన్ అది కాదు కదా, మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎగ్జాక్ట్లీ. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలాగ ఉండాలి? సాఫ్ట్గానే ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ఎస్. ఎక్కడే కానీ ఒక్క బూత్ కూడా రాదు. స్పీచెస్లో కానీ, మాట్లాడే వాళ్ళు కానీ, ఎవరైనా ఇప్పుడు రెచ్చగొట్టినా, ప్రోవోక్ చేసినా అలా ఉండకూడదు. హార్డ్గా మారడం అనేది పెద్ద విషయం కాదు. ఎందుకంటే నేను పల్లెటూరునే, నేను పల్లెటూరులో పెరిగినా, పల్లెటూరు నీళ్ళు తాగినా, పచ్చి బూతులు విన్నా, అన్ని వింటూ ఉంటాం. అలా ఎడ్యుకేట్ చేయాలి జనాల్ని. ఇప్పుడు కేరళకి వెళ్ళారనుకోండి, మనం కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నారు. అక్కడ పంచాయతీ పెద్ద, అక్కడ సుప్రీం చీఫ్ మినిస్టర్ లాగా, అలాగే మున్సిపాలిటీ చైర్మన్ ఒక చీఫ్ మినిస్టర్ లాగా, అలాంటి వ్యవస్థ రావాలి. అలాంటి వ్యవస్థ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తేపోతున్నారు, మనం చూడబోతున్నాం. అలా ఉండాలి. రాజకీయం చెయ్యాలి అంటే మందు, బీరు బాటిళ్ళు అవే కాదు, రాజకీయం బాంబులు, కత్తులు, వేట కొడవళ్ళు అవే కాదు. సో రాయలసీమలో పండిట్ మల్హోత్రా గారు శాంతియుతమైనటువంటి రాజకీయాన్ని చేయబోతా ఉన్నారు. కత్తులు కటారులు ఎప్పటికీ పట్టే పరిస్థితే లేదు.
ఏదో పట్టాలంటే భయమా లేకపోతే ఇవన్నీ చెప్తున్నారు? భయము అనేది కాదు. అందుకే నేను ఇందాక చెప్పినా కదా, నేను చిన్నప్పుడు కూడా బకెట్లోని బాంబు తీసి గోడకేసి కొట్టి టెస్ట్ చేసినోడిని. అవును. అలాగే మా బంధువులు, మా పక్క ఊరోళ్ళు వాళ్ళంతా ఎదురెదురుగా నరుక్కున్నారు ఒక 40 ఏళ్ళ కిందట, 30 ఏళ్ళ కిందట. అవన్నీ అలా చేయకూడదు. రాయలసీమ అంటే కూడా సినిమాలో చూపించినట్టు అట్లా ఉండకూడదు. అవును, ఫ్యాక్షన్ ఎంతసేపు ఉన్నా కూడా ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి, పరిశ్రమలు తేవాలి, తాగునీరు తేవాలి, సాగునీరు తేవాలి. ఇలా ఉండాలి కానీ బెదిరించో లేదంటే డబ్బుకో కకృతిపడి మోసం చేసి ఇలా చేయకూడదు. మనం ఒక ఎడ్యుకేటెడ్ సమాజాన్ని చూడాలి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కలలు కంటున్నారో, ఏవైతే సిద్ధాంతాలు, ఏవైతే ఆశయాలు మాకు నూరిపోశాడో మేము అదే విధంగానే వెళ్తున్నాం. దారి తప్పే సమస్య లేదు. సో అందుకని ఎవరు మార్చలేరు. అందుకని మిమ్మల్ని ఇన్ఛార్జిగా అలాగనే కొనసాగిస్తున్నారు. డెఫినెట్గా అండి, అది నేను నమ్ముతాను. ఎందుకంటే ఎంతోమంది డబ్బులు ఇస్తాము, మేము మాకు ఇన్ఛార్జ్ని మార్చండి అని వచ్చినా కూడా పార్టీ వాళ్ళందరినీ పట్టించుకోదు. ఎందుకంటే మేము జీరో స్థాయి, ఒక మొక్క ఏమీ లేని చోట, అంటే ఫస్ట్ జెండా బట్టి ఊర్లో జెండా కొని అసలు మమ్మల్ని నవ్వేవాళ్ళు, వీడెవరు రైడ్ మతబోధకులాగా ఉన్నాడని. అంటే మీ ప్రచారం కూడా ఆ విధంగా ఉండేది. మైక్ పట్టుకొని మీరు ఊరు వెళ్తా క్యాన్వాస్ చేసుకుంటా. నిజం కరెక్ట్. మీరు ఏమీ లేని దగ్గర నుంచి పార్టీ జెండా పట్టుకున్నారు కాబట్టి మీకు ఈ రోజుకి కూడా మిమ్మల్ని పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని ఇన్ఛార్జ్గా కొనసాగిస్తూ మీకు అవకాశం అంటే మాకు టీం కూడా అలాగే ఉంది. ఇప్పుడు నాతో పాటు తిరిగే అజేష్ కానీ, దేవి త్రినాథ్, అంబటి పవన్, ఇట్లా చాలామంది ఉన్నారు. పేర్లు అన్నీ నేను కొంతమంది వాళ్ళు ఫీల్ అవుతారు. అలా వీళ్ళంతా ఎంత సిన్సియర్గా, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయాలి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్తే జనసేన పార్టీ ఆఫీస్లోకి బౌన్సర్స్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ రానియరు వీళ్ళని. వేరే వాళ్ళు అయితే అలుగుతారు, వీళ్ళు అలగరు. హ్యాపీగా ఓకే ఈయన వెళ్తే మేము వెళ్ళినట్టే. వీళ్ళు హ్యాపీగా వాళ్ళతో కొట్లాడకుండా ఏం మాట్లాడకుండా వెళ్ళేసి హోటల్ రూమ్లో పడుకొని రెస్ట్ తీసుకొని మళ్ళీ నాతో పాటు తిరుగు ప్రయాణంలో జాయిన్ అవుతారు. వచ్చేటప్పుడు జాయిన్ అవుతారు, వెళ్ళేటప్పుడు జాయిన్ అవుతారు. మధ్యలో బౌన్సర్స్ దగ్గర చాలామందిని చూసాను నేను, బౌన్సర్స్తో కొట్లాడుతూ ఉంటారు ఒక టైం అని వచ్చి, లోపల ఎందుకు పోనీరా అది. మా వాళ్ళు అట్లా కాదు. మా వాళ్ళు ఏంటంటే మనది లాంగ్ జర్నీ, వాళ్ళు నాతో పాటు చూసి అన్నీ నేర్చుకున్నారు. ప్లస్ మేమంతా ఒకేసారి జర్నీ స్టార్ట్ చేసినాం. నేను వాళ్ళందరికీ ఒక రిప్రజెంటేటివ్. ఇప్పుడు నాతో చాలా స్ట్రాంగ్ టీం ఉంది యాక్చువల్గా. వాళ్ళంతా దేనికి డబ్బుకు లొంగరు, తర్వాత పొగడతలకు లొంగరు, తెగడతలకు ఇబ్బంది పడరు. అసలు మేము చాలా ఉన్నత స్థానంలో నేను ఉన్నానే అని నేను అనుకుంటే అది వాళ్ళ వల్లే యాక్చువల్గా. సో మేమంతా కలిసి ఒక టీం లాగా వెళ్తున్నాం, చాలా మంచి స్థానంలో వెళ్తాం, ఇంకా చాలా దూరం కొనసాగుతామన్న నమ్మకం అయితే మాకుంది. సో జనసేన పార్టీలో ఖచ్చితంగా కొనసాగి ఏదో ఒక రోజు మైదుకూరు ఎమ్మెల్యేగా గెలవాలనేది కోరిక, సేవ చేయాలనేది. ఎమ్మెల్యేగా అనేది ప్రజలు నిర్ణయిస్తారు, పార్టీ నిర్ణయిస్తారు. అవకాశం వస్తే మళ్ళీ చేస్తారా? డెఫినెట్గా అంటే పార్టీ ఏం చెప్తే చేయడానికి, తూచా తప్పకుండా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ మీకు కోరిక లేదా? నాకు ఇంతవరకు కూడా ఏంటంటే, నేను ఇప్పుడు రాజకీయంలోకి రావడం కూడా పార్టీ పోటీ చేయమని పోటీ చేశారు, పార్టీ వద్దు పొత్తు పెట్టుకున్నాం, పార్టీ పోటీ చేయమంటే పోటీ చేస్తాం అంతే. పార్టీ ఏం చెప్తే అది. రైట్. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, నాకు నమ్మి ఇస్తున్నా బీఫామ్ బాగా చేయన్నాడు. ఆయన చెప్పినట్టే నేను 4 ఫ్లోర్లు ఎక్కిన, మూలలో ఉన్న ముసలమ్మను పలకరించిన. దాని తర్వాత నాతో పాటు మా నాయన, మా చిన్నాయన, మా చిన్నమ్మలు అందరూ వచ్చి ఎండలో తిరిగినారు. ఈ మండు టెండలో 48 డిగ్రీల దాంట్లో తిరిగినారు. ఎవరు కొద్ది కూడా అలసటగా ఫీల్ కాలే, ఎవరు ఇబ్బందిగా ఫీల్ కాలే. దాని తర్వాత ప్రతి ఒక్కరిని మేము రిక్వెస్ట్ చేసినాం, ఎలక్షనరింగ్ బ్రహ్మాండంగా చేసినాం. 0 బడ్జెట్ పాలిటిక్స్ ఆయన చెప్పినప్పటికీ కూడా మేము ఏదైతే మినిమం 35 lakhs అయింది, అప్పుడు 35 lakhs ఎవరిని అడగలేదు. మొత్తం నా సంపాదన ఏముందో అదే నేను పెట్టా. ఎలక్షనీరింగ్ ఎలా చేయాలో అన్ని దగ్గర 120 పోలింగ్ బూతుల్లో క్యాండిడేట్ నిలబెట్టుకున్నాం, వాళ్ళకు ఖర్చులు ఉంటాయి. తర్వాత మాతో పాటు ఉన్న వెహికల్స్, క్యాన్వాస్ వెహికల్స్, మీడియా, పబ్లిషింగ్, తర్వాత డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, అన్ని రకాల ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టేశాం. ఒకటే మేము పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ పెరిగాం. ఆయన పాటలకి డ్యాన్సులు వేసాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో డ్యాన్సులు వేసాం. ఆ వీడియోలు ఇప్పటికీ ఉన్నాయి, విజువల్స్ అన్నీ. అంటే మేము లెక్చరర్గా ఉన్నప్పుడు డ్యాన్స్ వేసాం. పవన్ కళ్యాణ్ గారు గుడుంబా శంకర్ పాటలు కానీ, తమ్ముడు పాటలు కానీ, ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఆ తమ్ముడు సినిమాలు చూసేవాళ్ళం. అంటే పవన్ కళ్యాణ్ గారిని మేము ఏంటంటే, నేను నా ప్రత్యక్ష దైవం అనుకుంటా. మీరు అతిశక్తిగా అనుకోకపోతే నేను నా ప్రత్యక్ష దైవం పవన్ కళ్యాణ్ గారే, అంతే. ధన్యవాదాలు పండిట్ మల్హోత్రా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు ఇంత దూరం పిలిచి మాకు అవకాశం ఇచ్చినందుకు, మా యొక్క ఫీలింగ్స్ ప్రజలకు చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు నాయుడు గారు మీకు ప్రత్యేకంగా రుణపడి ఉంటాం, ఎప్పటికీ రుణపడి ఉంటాం. ధన్యవాదాలు సార్. మరిది చూశారు కదా, జనసేన పార్టీ ఆదేశాల మేరకే తాను పనిచేస్తున్నానని,
తనకి బీఫామ్ ఇచ్చిన దగ్గర నుంచి నేటి వరకు కూడా పార్టీ మాటే శిరోధార్యంగా పాటిస్తున్నానని, అదేవిధంగా రాయలసీమలో హింసను ప్రోత్సహించడం తనకి ఇష్టం లేదని, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎంత బాధ్యతతో పనిచేస్తున్నాడో అదేవిధంగా నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జిగా అదే బాధ్యతతోటి భవిష్యత్తులో ముందుకు వెళ్తానంటున్నారు జనసేన పార్టీ మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పందిటి మల్హోత్రా గారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.